पूरा लोकल। వెల్కమ్ టు పూరా లోకల్। చైనా మెగా ప్రాజెక్టుకు కౌంటర్గా అరుణాచల్ ప్రదేశ్లో చేపట్టిన అతిపెద్ద డ్యామ్ దిబాంగ్ బహుళార్థ సాధక ప్రాజెక్టు పనులను భారత్ ప్రారంభించింది। ప్రధాన డ్యామ్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థ NHPC లిమిటెడ్ 17,069 కోట్లతో బిడ్ దాఖలు చేసింది। ఇక అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు టిబెట్ భూభాగంలోని యార్లాంగ్ సాంగ్పో నదిపై చైనా ఒక మెగా ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ప్రారంభించిందన్న వార్తల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది। భారత్ చేపట్టిన ప్రాజెక్టు చైనా డ్యామ్ నుంచి ఒకవేళ అకస్మాత్తుగా నీరు విడుదలైతే ఒక అడ్డుగోడ నిలుస్తుందని, భారత్ భూభాగాలు వరద బారిన పడకుండా కాపాడుతుందని భావిస్తున్నారు। భారత వ్యూహాత్మక భద్రతలో భాగమైన ఈ దిబాంగ్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని టెండర్ ప్రకారం 91 నెలల్లో పూర్తి చేయాలని, 2032 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు CNN న్యూస్ 18 నివేదించింది। ఇక 278 మీటర్ల ఎత్తులో ఇది దేశంలోనే ఎత్తైన ఆనకట్ట కానుంది। దీని ద్వారా ఏడాదికి 11,223 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది। ఇక 2,880 మెగావాట్ల దిబాంగ్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు ప్రధాని మోదీ గతేడాది శంకుస్థాపన చేశారు। ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్। మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్।